ఇటీవల శోభితాతో నాగచైతన్య వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వీరిద్దరూ వారి పరిచయం, ప్రేమ గురించి మాట్లాడారు. మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లినట్లు శోభిత తెలిపారు. 2022లో ఏప్రిల్ తర్వాత చైతన్యతో తన స్నేహం మొదలైనట్లు తెలిపారు. తెలుగుతో మా బంధం మెరుగైంది. 2022లో ఏప్రిల్ నుంచి నాగ చైతన్యను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్లు శోభిత తెలిపారు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించే మా అభిప్రాయాలు పంచుకునే వాళ్ళం. తెలుగులో మాట్లాడమని నాగ చైతన్య నన్ను తరచూ అడిగేవారు. అలా మాట్లాడడం వల్ల మా బంధం మరింత బలపడింది. నేను ఎప్పుడూ ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటా. నేను పెట్టే గ్లామర్ ఫోటోలు కాకుండా స్ఫూర్తివంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్టులను నాగ చైతన్య లైక్ చేసేవారు అని చెప్పారు. మొదట మీట్ ఎక్కడంటే మొదటిసారి ముంబైలోని ఓ కెఫేలో చైతన్యను కలిసినట్లు శోభిత చెప్పుకొచ్చారు. అప్పుడు చైతన్య హైదరాబాద్, నేను ముంబైలో ఉండేవాళ్ళం. నా కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారు. మొదటిసారి మేము బయటకు వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్ లో ఉన్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్ వెళ్ళాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు వెళ్ళాం. అప్పటి నుంచి జరిగిందంతా అందరికీ తెలిసిన విషయమే అని నటి గుర్తు చేసుకున్నారు. గోవాలో పెళ్లి ప్రపోజ్, నాగ చైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు తనను ఆహ్వానించినట్లు శోభిత తెలిపారు. ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాదిలో గోవాలో పెళ్లి ప్రతిపాదన వచ్చినట్లు తెలిపారు. అందుకే తెలుగులో మాట్లాడమని అడిగా. నాగ చైతన్య శోభితను తెలుగులో మాట్లాడమని తాను ఎప్పుడు అడిగేవానని నాగ చైతన్య అన్నారు. సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తూ ఉంటాం. వారిలో తెలుగు మాట్లాడే వారిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వాళ్ళతో త్వరగా కనెక్ట్ అవుతాను. శోభిత పరిచయం అయ్యాక నాతో తెలుగులోనే మాట్లాడాలని తరచూ అడిగేవాణ్ణి అని చెప్పారు.